నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. మేడం 1 వీక్ బ్యాక్ ఫీవర్ వచ్చింది, తర్వాత నుంచి ఇయర్స్ వినిపించడం లేదు, దీనికి సొల్యూషన్ చెప్పండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగా సివియర్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ సివియర్గా ఇట్లా ఫీవర్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనకి చెవి లోపల ఒక కండిషన్ మనం చూస్తూ ఉంటాం, ఇడియోపతిక్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని. సో దీనిలో ఏం జరుగుతుంది అంటే సడన్గా మనకి ఏదైతే ఇన్నర్ ఇయర్కి బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అది కట్ ఆఫ్ అయిపోయి నర్వ్ సెల్స్ అనేవి పనిచేయడం మానేస్తాయి అనమాట. సో దాని మూలాన సడన్గా ఆ ఇయర్లో వినికిడి అనేది తగ్గిపోతుంది. సో ఈ సడన్ హియరింగ్ లాస్ మనం ఎలా కనుక్కోవచ్చు అంటే, యాజ్ యూ సెడ్, మీరు అడిగినట్టు సడన్గా ఈరోజు నైట్ వరకు బాగానే ఉంటుంది, నెక్స్ట్ మార్నింగ్ యూ వేకప్ విత్ 1 year or both ears నాట్ ఏబుల్ టు హియర్. ఇది వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిమ్టమ్ మనం చూసేది. అలానే కొంతమంది అది హియరింగ్ లాస్ అని పర్సీవ్ చేయకుండా ప్రాబబ్లీ చెవి బ్లాక్ లాగా అనుకుంటూ ఉంటారు. చెవి బ్లాక్ అయిపోయింది, చెవి లోపల ఏదో వచ్చింది కాబట్టి ఏదో మూసుకుపోయినట్టు అయిపోయింది, అందుకే నాకు వినిపించట్లేదు అని అనుకుంటూ ఉంటారు. అలానే చెవి లోపల గుయీమ్ అనే శబ్దం సడన్ గా స్టార్ట్ అవటం, చాలా సడన్ గా కంటిన్యూస్ గా ఉంటుంది, ఫ్యూ సెకండ్స్ వచ్చేసి ఆగిపోవటం, అది చాలా కామన్ గా అందరికీ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ రోజు వరకు నార్మల్ గా ఉండి రేపు మార్నింగ్ లేసేసరికి సడన్ గా ఇట్లా సౌండ్ రావటం కానీ, లేకపోతే చెవి బ్లాకింగ్ సెన్సేషన్ కానీ, లేకపోతే చెవి వినిపించకపోవడం కానీ, ఇలాంటివి ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అది ఇట్ కమ్స్ అండర్ కేటగిరీ కాల్డ్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. ఎలా డయాగ్నోస్ చేస్తాం ఇది అంటే, ఫస్ట్ థింగ్ ఇది సడన్ గా అవుతుంది. సో సడన్ గా అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ENT డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, దగ్గరలో ఉన్న ENT డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది ఆడియోమెట్రీ అనే పరీక్ష చేసి, ఫస్ట్ నార్మల్ గా ఇయర్ చెక్ చేసిన తర్వాత ఇయర్ అంతా బాగుంది, చెవి లోపల ఏమో అడ్డేం లేదు, వ్యాక్స్ ఏమీ లేదు, ఇన్ఫెక్షన్ ఏం లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఆడియోమెట్రీ చేయించుకోవాలి. ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ. సో ఈ ఆడియోమెట్రీలో మనకి ఎప్పుడైతే అది న్యూరల్ లాస్ అని తెలుస్తుందో, అంటే నరానికి సంబంధించిన వినికిడి లోపం అని ఎప్పుడైతే మనకి టెస్ట్ ద్వారా తెలుస్తుందో, దట్స్ వెన్ వి డయాగ్నోస్ అది సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ కావచ్చు అని. అలాంటప్పుడు ఏం చేయొచ్చు మనం నెక్స్ట్, ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంత ఎర్లియస్ట్ పాసిబుల్ మనం ఈ కండిషన్స్ లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత హియరింగ్ లో బెటర్మెంట్ అనేది మనం చూడొచ్చు. సో అదే మీరు ఈరోజు వినిపించట్లేదు, సడన్ గా ఈరోజు వినిపించట్లేదు, సో అది సరేలే ఏదో బ్లాక్ అయింది, కోల్డ్ వల్ల అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు అని ఇఫ్ యూ డిలే ఫర్ అనదర్ 1 week, 10 days, 15 days అలా లేట్ అయ్యే కొద్దీ మనం ఆ వినికిడిని వెనక్కి తీసుకొచ్చే కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా చూస్తే కనుక వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. యూజువలీ దీనిలో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఓరల్గా ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ వీ డయాగ్నోస్ ఇట్ యాజ్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, ఓరల్ స్టీరాయిడ్స్ ఈ మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాం, ఎస్పెషల్లీ ఓరల్ స్టీరాయిడ్స్. ఇది దీంతో పాటుగా స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, IV ఇంజెక్షన్స్ అలాంగ్ విత్ చెవి లోపల డైరెక్ట్గా మిడిల్ ఇయర్లో కూడా ఆ స్టీరాయిడ్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. ఇలా ఎప్పుడైతే ఇంజెక్ట్ చేస్తామో మనం నరం దగ్గరికి, అది ఇన్నర్ ఇయర్ దగ్గరలో మనం స్టీరాయిడ్ ఇస్తాం కాబట్టి అబ్జార్ప్షన్ అనేది బెటర్గా ఉండి దాంతో లోపల బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ కావటం, ఈ నర్వ్ సెల్స్ అనేవి మళ్ళీ పనిచేయటం స్టార్ట్ చేయటం అది జరుగుతూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్స్లో గ్యారంటీగా మాకు హియరింగ్ నార్మల్ అయిపోతుందా అంటే, మనం ఎంత తొందరగా మెడికేషన్ స్టార్ట్ చేస్తామో, ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో దాన్ని బట్టి ఈ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తూ ఉంటాం. బట్ సర్టన్ కేసెస్లో, ఫ్యూ కేసెస్లో ఈ ఎంత మెడికేషన్ ఇచ్చి ఏం చేసినా కూడా ప్రాబబ్లీ ఒక 50-60% మనం ఇంప్రూవ్మెంట్ అనేది చూడగలుగుతూ ఉంటాం. 100% ఇంప్రూవ్మెంట్ అనేది కొన్నిసార్లు మనం ప్రాబబ్లీ వి మైట్ నాట్ గెట్ దట్. సో ఇన్ కేస్ మీకు ఇట్లా సడన్గా జ్వరం బాగా వచ్చి తర్వాత ఇట్లా హియరింగ్ లాస్ వచ్చింది అంటే ఒక్కసారి వెంటనే వెళ్ళి చెక్ చేయించుకోండి, ఏమైనా సడన్ హియరింగ్ లాస్ ఏమైనా వచ్చిందేమో చూపించుకుని మెడికేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.